హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనము కామనెస్ట్ గా అడిగేది అంటే ప్రెగ్నెన్సీలో కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఇన్నర్స్ అంటే లైక్ బ్రా వేసుకోవడం అవసరమా, వేసుకుంటే ప్రాబ్లమా, వేసుకోకపోతే ప్రాబ్లమ్ అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. దాని గురించి మనం తెలుసుకుందాం. సో యూజువల్గా ఏంటంటే మనము ప్రెగ్నెన్సీలో సపోర్టివ్గా మనం వేసుకోమనే చెప్తాము. ఎందుకోసం అంటే సపోర్టివ్ బ్రాస్ అని కూడా దొరుకుతాయి. లైక్ మెటర్నిటీ బ్రాస్, ఫీడింగ్ బ్రాస్ అనేది సెపరేట్ గా దొరుకుతాయి. మెటర్నిటీ బ్రాస్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బికాస్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే బ్రెస్ట్ టిష్యూ పెరిగేసరికి సైజు పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం బరువు కూడా పెరుగుతాయి. సో మనం అప్పుడు ఖచ్చితంగా కంప్లీట్ సపోర్ట్ ఇవ్వాల్సిందే. అది సపోర్టివ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఫ్యూచర్ లో సాక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అది. అండ్ దెన్ సో దట్ అంటే షేప్ అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో లేడీస్ కి ఏంటంటే కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా మటుకు దే లూజ్ ద కాన్ఫిడెన్స్ అండ్ డెలివరీ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో రైట్ మనం బిగినింగ్ నుంచి అంటే ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ఈ జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అంటే ఏ టైపు వాడడం బెటర్, కాటన్ దా లేకపోతే అండర్ వైర్ గార్మెంట్స్ కూడా ఉంటాయి. సో అండర్ వైర్ గార్మెంట్స్ అయితే బెటర్ ఆప్షన్. ఎందుకోసం అంటే అది కంప్లీట్ సపోర్ట్ అండ్ అప్లిఫ్టివ్ గా అది హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనము సైజ్ చూసి తీసుకోవాలి. బికాస్ టూ టైట్ ఉన్న ప్రాబ్లమే, మళ్ళీ టూ లూజ్ ఉన్నా కానీ అది యూజ్ చేసి కూడా ఉపయోగం ఉండదు. టూ టైట్ గార్మెంట్స్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఇప్పుడు బ్రెస్ట్ టిష్యూ కంటే నిప్పుల దగ్గరకు వచ్చే ఆల్వియోలర్ డక్స్ అవన్నీ కూడా కంప్రెస్ అయిపోయి కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా గ్రంథులు అంటే పాలు ఉత్పత్తి అయ్యే గ్రంథులు బ్లాక్ అయినప్పుడు లోపల సెక్రీషన్స్ అట్లాగే కలెక్ట్ అయిపోయి అది కాస్త చీములాగా ఏర్పడుతుంది. అండ్ అది దట్ విల్ లీడ్ టు యాబ్సెస్ ఫార్మేషన్. సో మరి టూ టైట్ గా వేసుకున్నా కానీ మాస్టైటిస్ అంటే రొమ్ము టచ్ చేసిన పెయిన్ అవ్వడం కానీ లేకపోతే రొమ్ములో గడ్డలు కట్టడం కానీ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా అందుకనే సైజ్ అనేది చూసి మీరు ట్రయల్ చేసి తీసుకోవడం బెటర్ ఆప్షన్. టూ టైట్ అవాయిడ్ చేయడం బెటర్. అట్ ద సేమ్ టైం టూ లూజ్ అది వాడినా కానీ అది మనకు అంతగా యూజ్ ఉండకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే చాలా కామన్లీ ఆస్డ్ క్వైరీస్. ఇంకోటి ఏంటంటే సాటిన్ క్లాత్ అట్లా ఎలాంటిది వాడాలి అనేది కూడా చాలా మందికి సందేహాలు ఉంటాయి. సో కాటన్ అయితే బెస్ట్ ప్రిఫరబుల్. అండ్ స్వెట్ అబ్జర్బబుల్ వి కూడా దొరుకుతున్నాయి, అది కూడా బెటర్ ఆప్షన్. సో దట్ అంటే మనకు చెమట పట్టకుండా ఉన్న స్వెట్ అబ్జర్బ్ అయ్యేటట్టుగా. అండ్ టూ టైట్ టూ లూజ్ కాకుండా మీడియం యావరేజ్ సైజ్ అండ్ అట్ ద సేమ్ టైం సపోర్టివ్ గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇవన్నీ కూడా మీరు ముందే ట్రయల్ చేసి చూసుకోవడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే సైజెస్ కూడా మారుతూ ఉంటాయి. చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో తీసుకునేవి మళ్ళీ డెలివరీ తర్వాత వాడుకోవచ్చులే అని అనుకుంటారు. బట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే సైజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకోసం అంటే మనకు పాలు ఉత్పత్తి స్టార్ట్ అవ్వడము, సైజ్ పెరగడము, బ్రెస్ట్ టిష్యూ కూడా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి సైజ్ పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో. అదే డెలివరీ తర్వాత ఏంటంటే మనం ఫీడింగ్ ఇస్తున్నా కొద్ది ఏంటంటే బ్రెస్ట్ టిష్యూ లాస్ కూడా అవుతూ ఉంటుంది. అంటే అంత అందులో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోయి అట్ ద సేమ్ టైం వాల్యూమ్ లాస్ కూడా అవుతుంది. సో అప్పుడు ఏంటంటే డెఫినెట్ గా సైజ్ విల్ వేరీ. సో పోస్ట్ డెలివరీ ఏంటంటే మళ్ళీ మనకు సైజ్ మార్చుకొని ఏదైతే సూటబుల్ గా ఉందో అప్పటికి సెపరేట్ గా మళ్ళీ సపోర్టివ్ పోస్ట్ డెలివరీ బ్రాస్ కూడా దొరుకుతాయి, అవి వాడడం బెటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనము ఎలాంటివి వాడాలి, ఎప్పుడు ఎలాంటివి మార్చాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ టాపిక్ పైన మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే షూర్ గా మన కమెంట్ బాక్స్ లో పెట్టండి. విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members and to the needy people, and please subscribe to my channel. Thank you.